హలో ఫ్రెండ్స్, అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజు వ్యాసం గురించి తెలుసుకుందాము మిత్రులారా. ముందుగా గణేష్ మంత్రం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురువు గురించి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ధర్మాన్ని రక్షించ వేదాలనందించ శ్రీ వ్యాసమునికి మా వందనం అభివందనం సుమవందనం. ధర్మాన్ని రక్షించ వేదాలనందించ శ్రీ వ్యాసమునికి మా వందనం అభివందనం సుమచందనం. వేదాలనందించి భారతము రచి భాగవతము తెలిపిన మహనీయుడు. వేదాలనందించి భారతము రచించి భాగవతము తెలిపిన మహనీయుడు. అష్టాదశ పురాణ మందించి మా గురువు భగవంతుని అంశగా వెలిసెగా. అష్టాదశ పురాణ మందించి మా గురువు భగవంతుని అంశగా వెలిసెగా. ధర్మాన్ని రక్షించ వేదాలనందించ శ్రీ వ్యాసమునికి మా వందనం అభివందనం సుమచందనం. అద్వైతమందించి ఆదిశంకర గురువు ఋషి పరంపర వెలిసే ఈ జగమున. అద్వైతమందించి ఆదిశంకర గురువు ఋషి పరంపర వెలిసే ఈ జగమున. ఆధ్యాత్మిక వీతి నందించే గురువులో ఆధ్యాత్మిక వీతి నందించే గురువులు. జ్ఞానామృతాన్నిచ్చే గురుదేవులు. ఆధ్యాత్మిక వీతి నందించే గురువులు. జ్ఞానామృతాన్నిచ్చే గురుదేవులు. ధర్మాన్ని రక్షించ వేదాలనందించే శ్రీ వ్యాసమునికి మా వందనం అభివందనం సుమచందనం. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈ పాటకు వివరణ తెలుసుకుందాము. వేదవ్యాస మహర్షి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు జన్మించినందుకు వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. వేదవ్యాస మహర్షి మానవజాతి మనుగడకు గురువు. సత్యవతి పరాశర మహర్షికి విష్ణుమూర్తి అంశతో జన్మించిన వాడే వ్యాస మహర్షి. ఇతని మొదటి పేరు కృష్ణద్వైపాయనుడు. అప్పటి వరకు మౌలికంగా ఒకరి నుంచి ఒకరికి చేరిన వేద జ్ఞానాన్ని ఒక్కచోట చేర్చి 4 విభాగాలుగా విభజించి వేద వాగ్మయాలను మానవుల చెంతకు చేరేలా చేయడంలో వ్యాసుడు ఎంతగానో కృషి చేశాడు. అప్పటి వరకు వేదము గురువుల ద్వారా కంఠస్థం చేసేవారు. మొదట్లో వేదం ఒక్కటిగానే ఉండేది. కలియుగంలో మనిషి యొక్క ఆయుష్ను బుద్ధిని జ్ఞాపక శక్తిని దృష్టిలో ఉంచుకొని కలియుగ ప్రారంభానికి ముందు ఒక్కటిగా ఉన్న వేదాన్ని 4 వేదాలుగా విభజించి రచించి వేదవ్యాసుడిగా పేరుగాంచాడు. వేదాలు 1 ఋగ్వేదం, 2 యజుర్వేదం, 3 సామవేదం, 4 అథర్వణ వేదం. మహాభారతాన్ని పంచమ వేదంగా మనకు అందించిన వ్యాస మహర్షికి నమస్సులు.
మహాభారతం అనే తైలాన్ని ఒక ప్రమిదలో పోసి జ్ఞానం అనేటటువంటి ఒత్తిని వెలిగించి మన అందరికీ ప్రకాశాన్ని పంచి ఇచ్చారు వ్యాస మహర్షి. మహాభారతం ద్వారా మనకు జీవితంలో ప్రయాణించే మార్గము తెలియచేసి మనకు జ్ఞానం అనే వెలుగును పంచి మనందరికీ గురువైనారు. ఫ్రెండ్స్, నా జీవిత గమనానికి నాకు జ్ఞానం అందించి నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్సులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.